హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. మనం ఈరోజు క్లాస్లో ఏం నేర్చుకోబోతున్నామంటే ప్యాకెట్ ట్రేసర్ యూజ్ చేసుకొని ఇనిషియల్ రౌటర్ సెట్టింగ్స్ అనేది ఎలా కాన్ఫిగర్ చేస్తామో దాని గురించి నేర్చుకోబోతున్నాం. ఇది వచ్చి మీరు CCNA V7 ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ కోర్స్ చేసినప్పుడు యాక్టివిటీ ఉంటుంది. ఇది 10.1.4 ప్యాకెట్ ట్రేసర్ కాన్ఫిగరేషన్ ఇనిషియల్ రౌటర్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది. నేను మీకు ఈ ఫైల్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు కూడా ప్రాక్టీస్ చేయొచ్చు ఇన్ కేస్ మీకు CCNA V7 ఇంట్రడక్షన్ టు నెట్వర్క్ కోర్స్ అనేది యాక్సెస్ లేదంటే. రైట్, మీరు ప్రాక్టీస్ చేయండి. రైట్, ప్రతిదీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్, డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి సో దట్ ఇట్ విల్ బీ బెనిఫిటెడ్ ఫర్ యూ. రైట్, ఫస్ట్ నేనైతే ఇది ఓపెన్ చేస్తున్నానండి. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ ఉంది కదా, ఇక్కడ యూజర్ ప్రొఫైల్ అని ఉంటుంది. దాని మీద క్యాన్సిల్ చేయండి, లేదంటే అంటే ఈ పాయింట్ ఆఫ్ టైంలో అవసరం లేదు. ఇక్కడ మనకు ఒకటి ఏమేమి కాన్ఫిగర్ చేయాలో దాని గురించి అయితే ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ మనకి నెట్వర్క్ డయాగ్రామ్ అనేది ఉంటుంది. ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని, అంటే ఇక్కడ ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చిండో ఈ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మనం ఇక్కడ నెట్వర్క్ అనేది కాన్ఫిగర్ చేయాలి. అంటే మనం 2 ట్యాబ్స్గా తీసుకోండి. ఇలా ఒక ట్యాబ్ తీసుకోండి. రైట్, ఈ సైడ్ ఒకటి, నెక్స్ట్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిండో ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం అక్కడ కాన్ఫిగరేషన్ అనేది చేయాలండి. ఇలా తీసుకున్నప్పుడు మీకు ఈజీ అయిపోతుందండి. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం స్విచ్ కాన్ఫిగరేషన్ అనేది చేసాం కదా. మీరు ఎవరైతే ఆ స్విచ్ కాన్ఫిగరేషన్ అయితే ఏదైతే మనం కమాండ్స్ యూజ్ చేసినామో, రైట్, అది కానీ మీకు అర్థమైందంటే, అంటే ఆ వీడియో అయితే మీరు వాచ్ చేస్తున్నట్టయితే ఇది చాలా చాలా ఈజీగా ఉంటుందండి మీకు. ఒకవేళ మీరు ఆ వీడియో వాచ్ చేయకపోతే ఒకసారి వాచ్ చేయండి. మళ్ళీ ఈ వీడియోలోకి వచ్చినప్పుడు మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. రైట్, ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చిందంటే ఆబ్జెక్టివ్ ఇస్ వెరిఫై ది డిఫాల్ట్ రౌటర్ కాన్ఫిగరేషన్. అంటే రౌటర్లో డిఫాల్ట్గా ఏమైతే కాన్ఫిగరేషన్స్ అనేది ఉన్నాయో అవి చూడమని చెప్పిండు. నెక్స్ట్ రౌటర్ని కాన్ఫిగర్ చేయమని చెప్పిండు. అంటే అడ్వాన్స్ సెట్టింగ్స్ ఏం కాదు, ఇనిషియల్ రౌటర్ కాన్ఫిగరేషన్ అనేది ఈ యాక్టివిటీలో మనం పర్ఫామ్ చేయబోతున్నాం. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏదైతే మాడిఫికేషన్ అనేది ఈ రౌటర్లో లేయర్ 3 డివైజెస్ నథింగ్ బట్ విచ్ వర్క్స్ బేస్డ్ ఆన్ ది IP అడ్రస్ మెకానిజం, ఇది తర్వాత చూద్దామండి. స్విచ్కి రౌటర్కి డిఫరెన్స్ ఏంది, స్విచ్ ఎప్పుడు వాడతాం, రౌటర్ ఎప్పుడు వాడతాం అనేది మనం తర్వాత క్లాసుల్లో నేర్చుకుందామండి. వన్స్ మనం ఏదైతే మాడిఫికేషన్ చేసినామో బై డిఫాల్ట్ మనం రౌటర్ కానీ స్విచ్ కానీ క్లోజ్ చేసినామంటే మళ్ళీ అవి పోతాయండి. రైట్, దానికోసం మనం ఏం చేయాలంటే అది ఏదైతే నువ్వు మాడిఫై చేసినావో వాటిని సేవ్ చేయాలి. సేవ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఫర్దర్ రౌటర్ రీబూట్ అయిన తర్వాత కూడా మనం ఏదైతే కాన్ఫిగరేషన్ అనేది సేవ్ చేసినామో అవన్నీ అట్లే ఉంటాయండి. రైట్, ఇన్ దిస్ యాక్టివిటీ యూ విల్ బీ పర్ఫార్మ్ ది బేసిక్ రౌటర్ కాన్ఫిగరేషన్ టాస్క్. రైట్, ఇక్కడ మనం చూడండి, ఫస్ట్ పార్ట్ 1 ఏముంది, వెరిఫై ది డిఫాల్ట్ రౌటర్ కాన్ఫిగరేషన్ అనేది. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు క్లాసులో స్విచ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఏమొచ్చింది, ఇలా క్లిక్ చేసినప్పుడు CLI ఉంటుంది కదా. రైట్, CLI మీద క్లిక్ చేసినప్పుడు ఇంతకుముందు క్లాస్లో నాకు స్విచ్ డైరెక్ట్గా యాక్సెస్ ఇవ్వడం అనేది జరిగిందండి. ఇప్పుడు నేను CLI మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఏమని ఇచ్చిండు చూడండి, యూజ్ CLI ట్యాబ్ ఈజ్ లాక్డ్ బై ది ఆదర్స్ డిజైన్ ఫర్ దిస్ యాక్టివిటీ. అంటే ఏంటంటే వాళ్ళు నువ్వు డైరెక్ట్గా ఈ రౌటర్ని యాక్సెస్ చేయడానికి, అంటే దీని మీద క్లిక్ చేసినప్పుడు వాడు మనకు యాక్సెస్ అనేది ఇవ్వడం లేదు. అరే, ఇప్పుడు పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు నేను ఈ రౌటర్ మీద ఇవన్నీ కాన్ఫిగరేషన్స్ చేయాలంటే ఫస్ట్ నాకు రౌటర్ యాక్సెస్ కావాలి కదా. బట్ నేను రౌటర్ మీద CLI క్లిక్ చేసినప్పుడు ఇది వర్క్ అవ్వట్లేదు కదా. మరి ఎలా కాన్ఫిగరేషన్ చేయాలనేది ఇక్కడ బిగ్ క్వశ్చన్. దానికోసం నేను మీకు స్విచ్ కాన్ఫిగరేషన్లో చేసినప్పుడు ఒకటైతే ఎక్స్ప్లెయిన్ చేసినానండి. అది ఏం ఎక్స్ప్లెయిన్ చేసినానంటే మీకు కన్సోల్ కేబుల్ అనేది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేసిన. మీకు గుర్తుంటే కన్సోల్ కేబుల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే డైరెక్ట్గా ఇక్కడ ఒక ఏదైతే కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని ఈ రౌటర్ మన ఏదో ఒక డివైస్కి, కంప్యూటర్కి, ల్యాప్టాప్కి కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని కనెక్ట్ చేస్తే ఇప్పుడు రౌటర్లోకి వెళ్ళి కాన్ఫిగరేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ రౌటర్ని మన PC ఏలో నుంచి ఓపెన్ చేసి డైరెక్ట్గా కాన్ఫిగరేషన్ అనేది చేయొచ్చు. రైట్, ఎప్పుడు డైరెక్ట్గా నీకు రౌటర్ కానీ స్విచ్ కానీ యాక్సెస్ చేయలేనప్పుడు. దానికోసం ఏం చేసిందంటే ఫస్ట్ స్టెప్ ఎస్టాబ్లిష్ ది కన్సోల్ కనెక్షన్ టు ది R1. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డైరెక్ట్గా యాక్సెస్ చేయలేకపోతున్నాం కాబట్టి ఒక కన్సోల్ కేబుల్ తీసుకోండి. ఎక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్, కనెక్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే కన్సోల్ కేబుల్ ఉంటుందండి. ఆ కన్సోల్ కేబుల్ మీద క్లిక్ చేసి ఫస్ట్ PC మీద క్లిక్ చేసి ఇక్కడ మనం కన్సోల్ కేబుల్ యాక్టివేట్ అవ్వాలంటే RS-232 తీసుకోవాలి.
ఫాస్ట్ ఈథర్నెట్ కాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. RS-232 తీసుకొని నెక్స్ట్ రౌటర్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఈ ఇంటర్ఫేసెస్ అనేవి ఉన్నాయి రౌటర్లో. చూడండి ఎన్ని గిగాబైట్ ఈథర్నెట్ ఉన్నాయి, 2 గిగాబైట్ ఈథర్నెట్స్ ఉన్నాయి కదా. ఇక్కడ క్వశ్చన్ ఉంది చూడండి, ఇక్కడ క్వశ్చన్ చూడండి, హౌ మెనీ ఫాస్ట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ డస్ ద రౌటర్ హ్యావ్. చూడండి 1 2 3 4 ఉందా. నెక్స్ట్ హౌ మెనీ గిగాబైట్ ఈథర్నెట్ ఇంటర్ఫేస్ డస్ ద రౌటర్ హ్యావ్, 2 ఉన్నాయా. నెక్స్ట్ హౌ మెనీ సీరియల్ ఇంటర్ఫేస్ డస్ ది రౌటర్ హ్యావ్, 1 2 ఉన్నాయి, రైట్. సో ఇప్పుడు మనం ఎస్టాబ్లిష్ చేయడానికి కన్సోల్ కేబుల్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఇక్కడ రౌటర్ మీద తీసుకున్నప్పుడు నాకు యాక్సెస్ రాలేదు కదా. ఇప్పుడు నేను పీసీలోకి వెళ్ళి చూడండి, రౌటర్ని యాక్సెస్ చేయాలంటే పీసీలోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే డెస్క్టాప్ మీద క్లిక్ చేయండి. సో కమాండ్ ప్రాంప్ట్ అనేది ఇంతకుముందు నేర్చుకున్నాం, అది కనెక్టివిటీ చెక్ చేయడానికి, కమాండ్స్ రన్ చేయడానికి. ఇప్పుడు మనం ఈ రౌటర్ని ఈ పీసీ నుంచి యాక్సెస్ చేయాలంటే మనం దేని మీద క్లిక్ చేయాలంటే టెర్మినల్ మీద క్లిక్ చేయాలండి. సో ఈ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్స్ ఏమైతే ఉన్నాయో బిట్స్ పర్ సెకండ్, బిట్ రేట్, ప్యారిటీ అవన్నీ అట్లే వదిలేయండి. జస్ట్ క్లిక్ ఓకే చేయండి అండి. ఓకే చేసిన తర్వాత చూడండి, మనకు ఆల్మోస్ట్ రౌటర్ ఏదైతే ఉంటుందో ఆ రౌటర్ అనేది మనకి ఇక్కడ యాక్సెస్ అయిపోయింది, రైట్. అంటే రౌటర్ అనేది ఈ రౌటర్ అనేది మనకు ఇక్కడ ఉంది. ఎక్కడి నుంచి కాన్ఫిగర్ చేస్తున్నాం, పీసీఏ నుంచి రౌటర్లో కాన్ఫిగరేషన్ అనేది చేస్తున్నాం. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్. సో కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రెస్ రిటర్న్ టు గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, మీరు ఎంటర్ కొట్టండి అండి. సో జస్ట్ మీరు ఎంటర్ ప్రెస్ చేయండి, ఇలా వస్తుంది చూడండి. పీసీఏలో నేను దేన్ని యాక్సెస్ చేసిన, రౌటర్ని యాక్సెస్ చేసినానండి, రైట్. సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, రైట్. సో నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఎంటర్ ప్రివిలేజ్ మోడ్ అండ్ ఎగ్జామిన్ ది కరెంట్ కాన్ఫిగరేషన్ అని ఇచ్చిండు. సో ఫస్ట్ కమాండ్ ఏం యూజ్ చేయాలంటే రౌటర్లో ఎనేబుల్ అనే కమాండ్ యూజ్ చేయాలి కదా. సో ఇవన్నీ నేను స్విచ్ కాన్ఫిగరేషన్లో చెప్పినానండి. సో మళ్ళీ ఆ టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా వెళ్ళిపోతున్నా. సో మీరు ఎవరైనా చూడనట్టయితే ఆ స్విచ్ కాన్ఫిగరేషన్స్ అనేది ఉంటుంది, ఆ వీడియో దయచేసి చూడండి, రైట్. సో ఈ ఎనేబుల్ అనేది మొత్తం టైప్ చేయాల్సిన అవసరం లేదు కదండి. ఏదో ఒక 2-3 వర్డ్స్ టైప్ చేసి ట్యాప్ ప్రెస్ చేసిందంటే అది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. సో ఇప్పుడు మనం దేంట్లోకి వచ్చినామంటే ఇది యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్, యాజ్ సింబల్ ఉంటే దాన్ని ఏమంటామండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్. అంటే మనం ఇప్పుడు వాడు ఏమడుగుతుందంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ అనే దాన్ని రన్ చేయమంటుండు. సో నేను ఇక్కడ కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా, షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ పేస్ట్ చేస్తున్నా అండి. అంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ ఎందుకు యూజ్ చేస్తామంటే మన డివైస్ లోపల ఏమేమి ఉన్నాయో తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. సో ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసినప్పుడు మనకు హోస్ట్ నేమ్ అంటే ఏంది, పేరు కదా, ఆ డివైస్ పేరు ఏంది, రౌటర్ అని ఉంది. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంది, వాట్ ఈస్ ద రౌటర్ హోస్ట్ నేమ్, రౌటర్ అని ఉంది. దాని పేరు ఏంటంటే రౌటర్ అని ఉంది. ఇప్పుడు ఇక్కడ మోర్ అని ఉంది కదా. సో ఇక్కడ మనం ఎంటర్ అనేది మల్టిపుల్ టైం ప్రెస్ చేయాలి, ఎందుకంటే కాన్ఫిగరేషన్స్ అనేది కింద వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, మనకు గిగాబైట్ ఈథర్నెట్ పోర్ట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. సీరియల్ ఎన్ని ఉన్నాయి చూడండి, గిగాబైట్ 2 ఉన్నాయి, సీరియల్ 2 ఉన్నాయి. ఇవి క్వశ్చన్స్కి ఆన్సర్లు. గిగాబైట్ ఎన్ని ఉన్నాయి, సీరియల్ ఎన్ని ఉన్నాయి, వీటీవై లైన్స్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు. ఫాస్ట్ ఈథర్నెట్ ఎన్ని ఉన్నాయి, రైట్. సో ఇక్కడ మనకి ఇక్కడ చూసిందంటే మీకు అర్థమవుతుందండి. ఇక్కడ వీటీవై లైన్స్ ఎన్ని ఉన్నాయంటే అంటే రిమోట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ఇది యూజ్ చేస్తాం. 0 to 4 అంటే 0 1 2 3 4 అంటే 5 లైన్స్ ఉంటాయి. అంటే ఎట్ ఏ టైం 5 యూజర్ కెన్ యాక్సెస్ ది రౌటర్ త్రూ రిమోట్ కనెక్షన్ అనేది అర్థం, రైట్. సో ఇలా ప్రతిదీ, రైట్. సో నెక్స్ట్ ఇంకొక కమాండ్ టైప్ చేయమనండి, ఏంటంటే షో స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ అని ఇచ్చిండు. అంటే ఇక్కడ ఏమన్నా కాన్ఫిగరేషన్ ఫైల్స్ ఏమన్నా లోడ్ అయి ఉన్నాయో అని అడుగుతుండు. సో నేను క్లిక్ చేసినప్పుడు నాకు స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ అనేది ఏం లేదు. అంటే బై డిఫాల్ట్ ఇది రన్నింగ్ కాన్ఫిగరేషన్, స్విచ్ డిఫాల్ట్గా ఏదైతే వచ్చిందో అదే ఉంది. సో ఇప్పుడు నేను ఏదైనా మాడిఫై చేసి దాన్ని సేవ్ చేసినాను అనుకోండి, అప్పుడు మనకు షో స్టార్ట్అప్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది చూపిస్తుంది. సో ఇది ఫ్రెష్ రౌటర్, మనం ఇంతవరకు ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ మనకు ప్రజెంట్ అయితే ఏమైతే రాదండి. అదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పార్ట్ 2కి వెళ్దాం. సో పార్ట్ 2లోకి వెళ్ళి కాన్ఫిగర్ ది ఇనిషియల్ సెట్టింగ్స్ ఆన్ ది రౌటర్, ఇదే కదా. పీసీఏలో మనం ఏం యాక్సెస్ చేసినాం, రౌటర్ యాక్సెస్ చేసినాం కదా. సో కాన్ఫిగర్ R1 యాజ్ ది హోస్ట్ నేమ్. అంటే వాడు ఏమంటుండంటే ఇప్పుడు నాకు ఏం కావాలంటే రౌటర్ నేమ్ ఏముంది, రౌటర్ అని ఉంది. సో నాకు దాని నేమ్ ఏం చేయాలంటే నువ్వు R1 అని చేంజ్ చేయమంటుండు. సో దానికి ఫస్ట్ మనం ఏం చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి పోవాలండి. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఏం మాడిఫై చేయాలన్నా ఏ మోడ్లోకి పోవాలి, కాన్ఫిగరేషన్. సో అన్ని కమాండ్స్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. CON టైప్ చేసి ట్యాబ్ కొట్టిండంటే, మళ్ళీ T టైప్ చేసి ట్యాబ్ కొట్టిండ్రంటే కమాండ్ అనేది ఆటోమేటిక్గా ఫుల్ఫిల్ అయిపోతుందని ఇంతకుముందు క్లాస్లో నేర్చుకున్నాం. సో ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే మనం కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నాం. సో కాన్ఫిగరేషన్లో మోడ్స్ ఉన్నప్పుడు నువ్వు ఏవైతే కాన్ఫిగరేషన్ చేయాలనుకుంటున్నావో
ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ ఇన్ ది కాన్ఫిగరేషన్ మోడ్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ వాడు ఏమడుగుతుండు, హోస్ట్ నేమ్ చేంజ్ అవ్వమంటుండు కదా. సో హోస్ట్ నేమ్ స్పేస్ ఏమని అడుగుతుండు వాడు, క్యాపిటల్ R1 అడిగింది కదా. సో క్యాపిటల్ R1 అనేది ఎంటర్ చేయాలి. ఇక్కడ నీకు డౌట్ రావచ్చు, నువ్వు క్యాపిటల్ R1 ఎందుకు ఎంటర్ చేయాలంటే ఇక్కడ వాడు కంప్లీషన్ ఉంది కదా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసిందంటే కంప్లీషన్ ఉంది కదా. సో వాడు ఇనిషియల్గా ఇంటర్నల్గా ఏం రాసున్నాడంటే ఎక్కడైతే కాన్ఫిగరేషన్లో R1 కనబడితే అప్పుడు నువ్వు మార్క్స్ అనేది ఇంక్రీజ్ చేయమని చెప్తారు. చూడండి, ఇంతకుముందు 20 ఉండే, ఇప్పుడు ఏమైంది 30 అయింది. సో దానికోసం ఈ యాక్టివిటీ కంప్లీట్ చేయడానికి మనం వాడు ఏదైతే ఇచ్చిండో అదే చేయాలండి, రైట్. అదైతే ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏం అడిగిండో చూద్దాం. సో కాన్ఫిగర్ మెసేజ్ ఆఫ్ ది డే అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. సో దానికి కమాండ్ ఏంటండి, సో నేను ఇంతకుముందు క్లాస్లో చెప్పిన బ్యానర్ మెసేజ్ ఆఫ్ ది డే. సో ఇక్కడ మనం స్టార్టింగ్ ఏదైతే ఇస్తాం, అంటే ఇప్పుడు నేను ఇలా ఇచ్చినాను కదా, సో ఎండింగ్ కూడా అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ @ రాసినాం అనుకో, ఆఫ్టర్ మెసేజ్ రాసిన తర్వాత @ ఉండాలి, లేదంటే అది తీసుకోదు. ఏదన్నా తీసుకోవచ్చు, ఇదన్నా తీసుకోవచ్చు, మీరు ఏమన్నా తీసుకోవచ్చు. సో ఇక్కడ వాడు ఏమి ఇచ్చిండు, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే మనం ఎప్పుడైతే రౌటర్ ఓపెన్ చేస్తామో మనకి ఇది వస్తుందండి, ఏమని వస్తుంది, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. అంటే ఇక్కడ ఇది కదా నేను ఇచ్చింది, ఇది కదా స్టార్టింగ్. సో ఇక్కడ కూడా టర్మినేషన్ అనేది ఇదే ఉన్నప్పుడు మాత్రమే యాక్సెస్ చేస్తారు, రైట్. సో ఇప్పుడు చూడండి, బ్యానర్ కూడా మనకు కాన్ఫిగరేషన్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఏమి ఇచ్చిండంటే ఎన్క్రిప్ట్ ఆల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ అని ఇచ్చిండు. అంటే మనం పాస్వర్డ్స్ క్రియేట్ చేసినప్పుడు మీరు స్విచ్ కాన్ఫిగరేషన్లో చూస్తుంటే మీకు అర్థమవుతుందండి. మనం ఏదైతే పాస్వర్డ్లు ఇస్తున్నామో కన్సోల్ కేబుల్కి యాజ్ వెల్ యాజ్ ది ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్కి మనం ఏదైతే పాస్వర్డ్స్ ఇస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో ఒకటి స్విచ్ యాక్సెస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్వర్డ్స్ అనేది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. ప్లెయిన్ టెక్స్ట్లో అంటే ఆ పాస్వర్డ్స్ అనేది మనం ఈజీగా కాపీ కొట్టచ్చు, అంటే చూడొచ్చు, చూస్తేనే మనకు ఓహో ఇదా పాస్వర్డ్ అని చెప్పి నెక్స్ట్ టైం నుంచి మనం లాగిన్ అయ్యి స్విచ్ మొత్తాన్ని యాక్సెస్ చేసి మనకేం కావాలో అది పర్ఫామ్ చేసుకోవచ్చు, ఎవరు అన్ఆథరైజ్డ్ యూజర్ అనేవాడు. సో ఇప్పుడు ఎన్క్రిప్షన్ అనేది చేసినామంటే నార్మల్ పాస్వర్డ్ని, అప్పుడు ఏమవుతుందంటే అవి అంటే ఎన్క్రిప్షన్ అంటే ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ కోడ్ వస్తుంది. ఆ కోడ్ని నువ్వు డీకోడ్ చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ ఇంపాసిబుల్. అంటే నీకు డీకోడింగ్లో నువ్వు ఎక్స్పర్ట్ అయితే తప్ప అవి చేయడానికి అనేది పాసిబుల్ కాదు. సో దానికి ఫస్ట్ ఎన్క్రిప్ట్ ఆల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్ అంటే మనం ఏం యూజ్ చేయాలంటే సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనే కమాండ్ ఉంటుంది. సర్వీస్ అని టైప్ చేయండి, PA టైప్ చేయండి, ట్యాబ్ టైప్ చేయండి, రైట్. సో సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ మీద క్లిక్ చేసినావంటే ఇప్పుడు నువ్వు ఏదైతే ఇక్కడ పాస్వర్డ్స్ అనేవి ఇస్తావో అవి ఆటోమేటిక్గా ఎన్క్రిప్షన్ ఫార్మాట్లో అనేది జనరేట్ అయిపోతుంది. సో దానికోసం మనం యూజ్ చేయాల్సింది సర్వీస్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ అనేది యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ అయిపోయిందా ఎన్క్రిప్ట్ ఆల్ ప్లెయిన్ టెక్స్ట్ పాస్వర్డ్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటే ఏంది, ఫస్ట్ యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ గ్రేటర్ సింబల్ కదా, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటే యాజ్ సింబల్ కదా. సో గ్రేటర్ సింబల్ యాక్సెస్ చేయడానికి మనకు కన్సోల్ పాస్వర్డ్ ఇస్తాం. అదే ప్రివిలేజ్ సెకండ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ కదా, దాన్ని యాక్సెస్ చేయడానికి మనము ఇంకొక పాస్వర్డ్ ఇస్తున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు నేను ఎగ్జిట్ కొట్టుకొని వెళ్ళినా కదా, ఇప్పుడు చూడండి ఫస్ట్ స్విచ్ ఓపెన్ అవ్వగానే మనకేమొచ్చింది, బ్యానర్ వచ్చిందా, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్. ఇక్కడ ఎనేబుల్ టైప్ చేసినావు అనుకో, ఇక్కడ ఏం పాస్వర్డ్ లేదు. పాస్వర్డ్ అడిగిందంటే నువ్వు ప్రొటెక్ట్ ఇచ్చినట్టు. అంటే ఇప్పుడు ఎవడైనా కన్సోల్ కేబుల్ యూజ్ చేసుకొని వాడి అంటే ఈ రౌటర్ కనెక్ట్ చేసి వాడి సిస్టమ్ కనెక్ట్ చేసి డైరెక్ట్గా ఇక్కడ రౌటర్ అనేది యాక్సెస్ చేసేవచ్చు, ఎందుకంటే మనం ఏం పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయలే ఇక్కడ. సో ఇక్కడ ఇచ్చే పాస్వర్డ్ని మనం ఏం చేస్తామంటే కన్సోల్ పాస్వర్డ్ అంటాం. అంటే మీనింగ్ ఏంటంటే ఎవడైనా వాడి కన్సోల్ కేబుల్ యూజ్ చేసి మన రౌటర్ నుంచి వాడి సిస్టమ్కి కనెక్ట్ చేసినా కూడా ఫస్ట్ ఏం అడుగుతుంది అంటే అది పాస్వర్డ్ అడుగుతుంది. ఆ పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మనకు రౌటర్ అనేది యాక్సెస్ చేస్తుంది. సో ఇప్పటి వరకు మనకు దాని ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. ఇచ్చుంటే నీకు R1 నీ గ్రేటర్ దెన్ సింబల్ రాకముందే ఏమొస్తుందంటే నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయి, అప్పుడే నీకు నేను ఎనేబుల్ కమాండ్ అనేది ఎంటర్ చేయడానికి పర్మిషన్ అయితే ఇస్తానని చెప్తుంది. ఇప్పుడు లేదు కాబట్టి నెక్స్ట్ మోడ్ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో వెళ్ళింది. సో ఇక్కడ ఏమన్నా పాస్వర్డ్ ఉందా, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కొట్టినాను అనుకోండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే నేను మొత్తం చూసేయచ్చు కదా మనం. అంటే ఇక్కడ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో కూడా మనకు పాస్వర్డ్స్ అనేది లేవు, అంటే ప్రొటెక్షన్ అనేది లేదు యాష్కి. సో దానికోసం వాడు ఏమంటుండంటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఒకటి అన్ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్, ఇంకొకటి ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్. అన్ఎన్క్రిప్టెడ్ అంటే ఏంటంటే అది ప్లెయిన్ టెక్స్ట్లో ఉంటుంది. అంటే నువ్వు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కొట్టినప్పుడు ఏమవుతుందంటే ఆ పాస్వర్డ్ చూసినావు అనుకో సిస్కోనే అని చూపిస్తుంది.
ఒకవేళ నువ్వు ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు. ఇది ఇచ్చినావంటే ఏమని చూపిస్తుంది, ఇది ఇట్స్ ఏ సీక్రెట్ అని ఉంది కదా ఇక్కడ, ఇది చూపిదు. ఇది వచ్చి ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్గా కన్వర్ట్ చేసేసి ఉంటుంది. అంటే వాడు చూసినా కానీ ఇక్కడ ఏమనేది చేయలేడు, అంటే దాన్ని ఏందో రీడ్ చేయడానికి వానితో కాదని అర్థం, రైట్. సో ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, నీకు ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో అంటే ఇక్కడ యాష్లో 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఒకటి నార్మల్, ఇంకొకటి ఎన్క్రిప్టెడ్. కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, నేను 2 యూజ్ చేసినా అనుకుందాం. 2 యూజ్ చేస్తే మనం ఈ మోడ్లో ఉంటాం కదా, సో ఎనేబుల్ టైప్ చేసినప్పుడు మనకి ఇక్కడ పాస్వర్డ్ అడుగుతుంది, అది చూద్దాం మనం. పాస్వర్డ్ అడుగుతుంది. ఇప్పుడు ఏ పాస్వర్డ్ యూజ్ చేయాలి, సిస్కోనా ఇట్స్ ఏ సీక్రెట్నా? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, బై డిఫాల్ట్ ప్రయారిటీ ఎవరికైతే ఇస్తాడంటే ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్కి ప్రయారిటీ అనేది ఇస్తాడు. ఎందుకంటే అన్ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ అనేది ఎవడైనా యాక్సెస్ చేయొచ్చు కాబట్టి బై డిఫాల్ట్ ప్రయారిటీ ఇట్స్ ఏ సీక్రెట్ అనే దానికి ఇస్తాడు. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్క్రిప్టెడ్ పాస్వర్డ్ లేకుండా నువ్వు ఓన్లీ అన్ఎన్క్రిప్టెడ్ ఇచ్చినావు అనుకో, ఈ పాస్వర్డ్ యూజ్ చేయొచ్చు. ఒకవేళ ఎన్క్రిప్టెడ్ ఇచ్చినప్పుడు అన్ఎన్క్రిప్టెడ్ ఉన్నా కానీ బై డిఫాల్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ ఫర్ వాట్, ఎన్క్రిప్టెడ్ ఓన్లీ. సో అది గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ మనం కాన్ఫిగరేషన్ ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలండి, సో కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళాలి కదా. దానికి కమాండ్ ఏంది, CON, రైట్, కాన్ఫిగర్ టర్మినల్ టైప్ చేసి ఎంటర్ చేయండి. నవ్ వీఆర్ ఇన్సైడ్ ఆఫ్ ది కాన్ఫిగరేషన్ మోడ్లో అయితే ఉన్నాం మనం, రైట్. సో మనం ఇప్పుడు కాన్ఫిగరేషన్ మోడ్లో ఉన్నాం. సో ఇక్కడ ఏం పాస్వర్డ్ ఇవ్వమనిండు, సిస్కో అని ఇవ్వమండి కదా. సో దాని కమాండ్లు అయితే మీరు గుర్తుపెట్టుకోవాలండి. ఎనేబుల్, నీకు నెక్స్ట్ పాస్వర్డ్ అంటే నెక్స్ట్ కమాండ్ ఏందో తెలియకపోతే ఏం చేయాలండి, షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. సో చూడండి, మనం 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్ ఎంటర్ చేయొచ్చు. ఒకటి పాస్వర్డ్, ఇంకొకటి సీక్రెట్. ఇప్పుడు నార్మల్ది అయితే ఏంది, PAS టైప్ చేసి ట్యాబ్ కొట్టండి, ఎనేబుల్ పాస్వర్డ్. ఈడేమనండి ఇక్కడ సిస్కో అని ఇవ్వమనండి కదా, నేను సిస్కో అని ఇచ్చిన, అంటే ఇది నార్మల్ పాస్వర్డ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో కమాండ్ ఏంది, ఎనేబుల్. ఇంకొక టైప్ ఆఫ్ పాస్వర్డ్ ఏంటంటే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకో. ఏదర్ నువ్వు దీనన్నా యూజ్ చేసుకోవచ్చు, దీనన్నా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు, ఆఫ్టర్ ఎనేబుల్ తర్వాత. ఇప్పుడు ఏంది, పాస్వర్డ్ అనేది అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం ఎన్క్రిప్టెడ్ కావాలంటే ఏం కమాండ్ యూజ్ చేయాలి, సీక్రెట్ అనే కమాండ్ యూజ్ చేయాలి. సో ఇక్కడ వాడేం పాస్వర్డ్ ఇవ్వమనిండు, ఇట్స్ ఏ సీక్రెట్ అనేది ఇవ్వమనిండు. ఎందుకు ఇవే టైప్ చేయాలంటే అప్పుడు స్కోర్ అనేది పెరుగుతుంది. సో 60 నుంచి సంథింగ్, ఇప్పుడు 70 పెరిగింది కదా, అట్లా పెరుగుతుంది, రైట్. సో ఇప్పుడు పాస్వర్డ్ కూడా ఎంటర్ అయిపోయినాం. నెక్స్ట్ కన్సోల్ కేబుల్కి ఏమని ఇచ్చిండంటే లెట్ మీ ఇన్ అని ఇచ్చిండు. అంటే కన్సోల్ కేబుల్ పాస్వర్డ్ కూడా మనం ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నీకు అర్థం కాకపోతే నేను ఇనిషియల్ మోడ్లోకి వెళ్ళిపోతా. ఇప్పుడు చూడండి, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఇస్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని ఉందా, ఎందుకు, బ్యానర్ అనేది క్రియేట్ చేసినాం. స్విచ్ యాక్సెస్ చేసినప్పుడే ఇది చూపిస్తుంది వార్నింగ్ అనేది. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఏమన్నా పాస్వర్డ్ ఇచ్చినావు అనుకో, నీకు ఎనేబుల్ కంటే ముందే పాస్వర్డ్ అడుగుతుంది. ఏంది అది, కన్సోల్ కేబుల్ పాస్వర్డ్. ఇది ఈ పాస్వర్డ్ మనం ఇంకా ఇవ్వలేదు కదా. సో డైరెక్ట్గా పాస్వర్డ్ అడగకుండా ఎనేబుల్కి వెళ్ళిపోతున్నాం. చూడండి, నెక్స్ట్ యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ తర్వాత ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ కదా. సో ఇక్కడ మనం ఆల్రెడీ పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేసినాం. అంటే నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయకుండా ఇక్కడ నువ్వు ఏ కాన్ఫిగరేషన్స్ చూడలేవు. సో ఇప్పుడు ఏదండి బై డిఫాల్ట్ ఇస్తాం, ఇదా, ఎస్, ఇది అనేది తీసుకుంటుంది, ఎందుకంటే ఎన్క్రిప్టెడ్. ఇక్కడ మీరు పాస్వర్డ్ టైప్ చేస్తే కనబడదు. సో అయినా కానీ మీరు పాస్వర్డ్ టైప్ చేసి ఎంటర్ కొట్టండి. ఇట్స్ ఏ సీక్రెట్, నేను టైప్ చేస్తున్నా మీకు కనబడదు, అది ఆటోమేటిక్గా తీసుకుంటుందండి. టైప్ చేసిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఇప్పుడు చూడండి, నాకు R1 ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ అనేది యాక్సెస్ వచ్చింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ కన్సోల్ కేబుల్కి ప్రొటెక్షన్ ఇవ్వమని అడుగుతుండు. సో లైన్ కన్సోల్ 0 కదా దానికి. సో ఫస్ట్ మనం ఏమైతే చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు డౌట్ ఉంటే ఏ కమాండ్ యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలంటే, ఇప్పుడు నేను షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ టైప్ చేసినాను అనుకోండి. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసిందంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, సో కన్సోల్ కేబుల్ ఎన్ని ఉంది, ఒకటే కదా. సో దాని కమాండ్ ఏం యూజ్ చేయాలి, లైన్ కన్సోల్ 0, రైట్. సో ఫస్ట్ లెట్ మీ గో టు కాన్ఫిగరేషన్ మోడ్. సో కమాండ్ ఏం యూజ్ చేయాలి, లైన్, తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పట్టుకోండి. సో ఇక్కడ కన్సోల్ TTY BTY అని ఉండే కదా. సో లైన్ కన్సోల్, ఇక్కడ కూడా మీకు తెలియకపోతే షిఫ్ట్ క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. సో 0 తప్ప ఇంకేం ఎంటర్ చేయలేమంటుంది. సో 0 ఎంటర్ చేయండి, రైట్. సో ఇప్పుడు పాస్వర్డ్ ఏమని ఇద్దాం అనుకుంటుండు వాడు, పాస్వర్డ్ ఏమని యూజ్ చేయమనిండు, లెట్ మీ ఇన్ అనేది యూజ్ చేయమనిండి కదా. సో ఈ పాస్వర్డ్ అనేది ఇవ్వండి, రైట్. సో ఈ పేస్ట్ చేయండి, పాస్వర్డ్ అయిపోయింది. సో బై డిఫాల్ట్కి ఇది లాగిన్ అవ్వదండి. సో మనం లాగిన్ అని కమాండ్ చేసిన తర్వాతే లాగిన్ అవుతుంది. సో ఇప్పుడు ఎగ్జిట్ కొట్టండి. ఎగ్జిట్ కొట్టుకొని ఫస్ట్ డిఫాల్ట్ స్విచ్లో ఏముంటుందో అక్కడికి వెళ్ళిపోదాం, రైట్. అంటే వెళ్ళిపోదాం.
ఇప్పుడు చూడండి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏదైతే ఉందో ఇది అర్థం చేసుకోవాలంటే యూజర్ యాక్సెస్ వెరిఫికేషన్, అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్, సో వై బ్యానర్ ఆఫ్ ది ఎంఓటీడీ ఈజ్ డిస్ప్లేయింగ్. వీటికి మనకి ఆన్సర్లు కావాలంటే సింపుల్. ఇక్కడ చూడండి, ఇది నేను కన్సోల్ కేబుల్ యూజ్ చేసి నా రౌటర్ని యాక్సెస్ చేసిన. సో ప్రెస్ రిటర్న్ టు గెట్ స్టార్టెడ్ ఉంది కదా, ఇప్పుడు చూడండి ఎంటర్ ప్రెస్ చేయండి. చేయగానే చూడండి యూ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఈజ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని బ్యానర్ క్రియేట్ చేసినామా. ఇప్పుడు చూడండి ఈవెన్ కన్సోల్ కేబుల్తో కనెక్ట్ అయిన నీకు రౌటర్లో యూజర్ ఎగ్జిక్యూటివ్ మోడ్ గ్రేటర్ సింబల్ కావాలంటే ఫస్ట్ నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, లేదంటే రాదు. ఆ పాస్వర్డ్ ఏమని ఇచ్చినాం, లెట్ మీ ఇన్ ఇచ్చినాం కదా, జస్ట్ టైప్ చేయండి, కనబడదు, టైప్ చేసి ఎంటర్ చేయండి. చూడండి ఇప్పుడు నీకు ఎనేబుల్ కమాండ్ అనేది నువ్వు టైప్ చేయడానికి వస్తుంది. ఇప్పుడు ఎనేబుల్ కమాండ్ టైప్ చేసినావు అనుకో మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుంది. ఎందుకు, ఇది ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో బై డిఫాల్ట్ ఏంది, ఇట్స్ ఏ సీక్రెట్ ఇవ్వాలి కదా, ఇట్స్ ASECRET. ఇప్పుడు ఎనేబుల్ మోడ్లో వచ్చింది. చూడండి మనం ఆథెంటికేషన్స్ అనేది ఎలా పర్ఫామ్ చేస్తున్నాము. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాడు ఏం కమాండ్ చూసినంటే ఫ్లాష్ మెమరీలో ఏముందో చూడమంటుండు. సో దానికి మనం ఏం కమాండ్ టైప్ చేద్దామంటే షో ఫ్లాష్. అంటే నువ్వు గుర్తుపెట్టుకోండి, నువ్వేమన్నా కమాండ్స్ అవి చూడాలనుకుంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో ఉండాలి. ఏమన్నా మాడిఫికేషన్ చేయాలంటే నువ్వు ఎక్కడ ఉండాలి, కాన్ఫిగరేషన్ మోడ్లో ఉండాలి. చూడాలంటే ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్, మాడిఫికేషన్ చేయాలంటే కాన్ఫిగరేషన్ మోడ్. ఇప్పుడు షో ఫ్లాష్ కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ చూడండి. సో C190 ఇది ఉందా, ఈ ఫైల్ ఉందా, ఈ ఫైల్ ఉందా. సో ఇంతవరకు మనకి స్టార్టప్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది లేదు. ఇంతకుముందు చూసినాం కదా మీరు గుర్తుంటే ఫస్ట్లో. సో స్టార్టప్ కాన్ఫిగరేషన్ కొట్టినప్పుడు ఏం లేదు కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే కాపీ స్టార్టప్ కాన్ఫిగరేషన్ టు రన్నింగ్ కాన్ఫిగరేషన్ కొడుతున్నా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు వరకు నేను ఏదైతే మాడిఫై చేసినానో ఆ మాడిఫికేషన్స్ అన్నీ ఎంటర్ కొట్టేయండి, రైట్. సో ఇప్పుడు సేమ్ కమాండ్ని ఇప్పుడు మళ్ళీ మీకు కమాండ్ కావాలంటే మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూడండి షో ఫ్లాష్ మళ్ళీ కొట్టినానంటే ఇప్పుడు చూడండి స్టార్టప్ కాన్ఫిగరేషన్ ఫైల్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది కదా, ఇంతకు ముందు లేదు ఇప్పుడు వచ్చింది. అంటే మీకు ఇంకొక సింపుల్ కమాండ్ చెప్తా, ఇవన్నీ అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఈ మోడ్లో ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో కాపీ కమాండ్ యూజ్ చేయండి, రైట్. సో ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు కరెంట్గా ఇదని రన్నింగ్ అవుతుంది కదా, ఇవన్నీ రన్నింగ్ చేస్తున్నాం కదా, ఇవన్నీ మాడిఫికేషన్ చేసినాం కదా మనం, ఇవన్నీ రన్నింగ్ కాన్ఫిగరేషన్సే కదా. సో దానికి ఏం టైప్ చేస్తామంటే RUN టైప్ చేసి ట్యాబ్ కొట్టు, రన్నింగ్ కాన్ఫిగరేషన్. సో స్టార్టప్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటంటే ఒకవేళ స్విచ్ కానీ రౌటర్ కానీ ఆన్ అయినప్పుడు నువ్వు ఏదైతే ఇప్పుడు రన్నింగ్ కాన్ఫిగరేషన్స్ ఉన్నావో అవన్నీ దాంట్లోకి లోడ్ అయిపోవాలి. అంటే ఆఫ్టర్ రీబూటింగ్ ఆఫ్ ది రౌటర్ ఆల్సో ఆల్ దోస్ కాన్ఫిగరేషన్స్ షుడ్ బి ప్రజెంట్ వితౌట్ లాస్ట్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం ఏదైతే కరెంట్గా రన్ అవుతుందో దాన్ని స్టార్టింగ్ కాన్ఫిగరేషన్ కొడితే ఇప్పుడు అనేది చూడండి డెస్టినేషన్ ఫైల్ నేమ్ స్టార్టప్ కాన్ఫిగరేషన్సే కదా, ఇప్పుడు బుల్డ్ అయిపోయింది. ఇప్పుడు మనకి స్కోర్ ఎంత వచ్చింది, 100% అనేది కంప్లీట్ అయింది. సో ఇంతకుముందు మనకి ఏం లేదు కదా, ఇప్పుడు చూడండి షో స్టార్టప్ కాన్ఫిగరేషన్స్ అనేది చూపిస్తుందండి, రైట్. ఇంతకుముందు షో స్టార్టప్ కాన్ఫిగరేషన్ కొట్టినప్పుడు రాలే కదా, ఇక్కడ చూడండి లైన్ కన్సోల్ పాస్వర్డ్ ఇచ్చినాం కదా మనం, అది మనకు చూపిస్తుంది. అలా ప్రతిదీ మనకి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది. సో మీకు ఈ కమాండ్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకోండి, కాపీ రన్నింగ్ కాన్ఫిగరేషన్స్ స్టార్టప్ కాన్ఫిగరేషన్ అనుకో, ఇదంతా వద్దనుకుంటే రైట్ అనే కమాండ్ యూజ్ చేసినామంటే ఆటోమేటిక్గా ఈ కమాండ్ ప్లేస్లో కాపీ రన్నింగ్ కాన్ఫిగరేషన్ టు స్టార్టప్ కాన్ఫిగరేషన్ రైట్ అని రాస్తే ఇవన్నీ బుల్డ్ అయిపోతుందండి. కాకపోతే ఇక్కడ నేను రైట్ అని ఎందుకు రాయలేదంటే వాడి యాక్టివిటీలో ఇది కాపీ రన్నింగ్ కాన్ఫిగరేషన్ టు స్టార్టప్ కాన్ఫిగరేషన్ ఇస్తేనే వాడు మార్క్స్ అనేది అసైన్ చేసిండు. సో ఇప్పుడు చూడండి మీకు డౌట్ ఉంది ఎక్కడైనా మిస్ అయిందనుకో చెక్ రిజల్ట్లోకి వెళ్ళండి. సో చెక్ రిజల్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ అసెస్మెంట్ రిజల్ట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీది ఏదైనా మర్చిపోయిందంటే సో ఇక్కడ RS-232 కేబుల్ కనెక్ట్ చేసినప్పుడు ఎన్ని మార్కులు ఇచ్చిండు, 8 పాయింట్స్. అలా ప్రతిదీ ఏదైనా మిస్ చేసినాం అనుకో మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసుకొని ఎక్కడైతే లేదో దాన్ని ఫైండ్ అవుట్ చేసి మళ్ళీ మాడిఫికేషన్ అనేది చేయండి, రైట్. సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో మనం వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ గురించి నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాసుల్లో, 3-4 క్లాసెస్ మనం దానికే స్పెండ్ చేసినాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఇలా ఒకటి రిక్వైర్మెంట్ ఇచ్చినప్పుడు వేరియబుల్ అండ్ సబ్నెట్ మాస్కింగ్ ఇంప్లిమెంట్ చేసి సబ్ డివిజన్ ఆఫ్ నెట్వర్క్గా తీసుకొని ప్రతి నెట్వర్క్కి అవి ఫస్ట్ యూజబుల్, లాస్ట్ యూజబుల్, బ్రాడ్కాస్ట్,
నెట్వర్క్ అడ్రస్, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. సో అది మీరు నేర్చుకున్నారంటే పర్ఫెక్ట్గా ఏదో ఒక కంపెనీలో జస్ట్ బేసిక్ నెట్వర్క్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి కదా, ఒక 20,000 25,000 అట్లా జాబ్స్ ఇస్తారు కదా. సో ఈ మాత్రం నాలెడ్జ్ ఉంటే చాలండి, రైట్. సో దాని గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందామండి. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైంది అనుకుంటున్నాం. మీకు ఈ వీడియో అయితే నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్సీ. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్.